Hi everyone, today we are going to learn preposition words since for. Okay, this preposition topic is very useful competitive exams. Okay, preposition since for అనేవి present perfect continuous tenseలో యూజ్ చేస్తారు. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూ టెన్స్ అంటే ఏదైనా ఒక పని గతంలో స్టార్ట్ అయ్యి ఇప్పటికీ కూడా జరుగుతూ ఉంటే దాన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూ టెన్స్ అంటారు. ఓకే అండి. నెక్స్ట్ ఈ ఫర్ అనేది చాలా సందర్భాల్లో కూడా యూజ్ చేస్తారు. సిన్స్ తెలుగు మీనింగ్ నుండి అని వస్తుందండి. ఓకే, నెక్స్ట్ వన్ ఫర్. ఫర్ అంటే కోసం, కొరకు, కై, ఇలా వీటి తెలుగు మీనింగ్ వస్తుంది. ఫర్ తెలుగు మీనింగ్ కోసం, కొరకు, కై. ఓకేనండి. నా సిన్స్ పాయింట్ ఆఫ్ టైంకి యూజ్ చేస్తాము. నౌ ఫర్ యూజ్ ఇన్ పీరియడ్ ఆఫ్ టైం. ఓకే, పీరియడ్ ఆఫ్ టైంకి యూజ్ చేస్తాం ఫర్ అనేది. నా పాయింట్ ఆఫ్ టైంలో సిన్స్ని ఎలా యూజ్ చేస్తున్నాం అంటే ఇయర్స్కి ముందు యూజ్ చేస్తున్నాం. ఇయర్ అంటే ఇక్కడ 1995, సిన్స్ 1995, సిన్స్ 2000, ఇలా ఇయర్ వచ్చినప్పుడు మనం సిన్స్ అనే ప్రిపోజిషన్ వాడు యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఆల్ మంత్స్ నేమ్స్, ఇలా మంత్స్ నేమ్స్ వచ్చేటప్పుడు కూడా మనం సిన్స్ అనే ప్రిపోజిషన్ వాడు యూజ్ చేస్తాం. సిన్స్ జూన్, సిన్స్ జాన్వరి, సిన్స్ డిసెంబర్, ఇలా వచ్చినప్పుడు కూడా మనం సిన్స్ అనే ప్రిపోజిషన్ వాడు యూజ్ చేస్తాం. నెక్స్ట్ వీక్స్ నేమ్స్ ఫ్రైడే, సిన్స్ సండే, సిన్స్ మండే, ఇలా ఓకే వీక్స్ నేమ్స్ కూడా మనం సిన్స్ అనే ప్రిపోజిషన్ వాడు యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ టైమింగ్, సిన్స్ 5 o'clock, సిన్స్ 7 o'clock, సిన్స్ 8 o'clock, ఇలాగా టైం మెన్షన్ చేసినప్పుడు కూడా మనం ఇక్కడ సిన్స్ అనే ప్రిపోజిషన్ వాడు యూజ్ చేస్తాం. నెక్స్ట్ సిన్స్ మార్నింగ్, సిన్స్ ఈవినింగ్, సిన్స్ నైట్. నెక్స్ట్ వన్ సిన్స్ ఎస్టర్డే. ఓకే, సిన్స్ బిఫోర్ ఎస్టర్డే. సో ఇలా టైం ఇలా వచ్చినప్పుడు మనం సిన్స్ అనే ప్రిపోజిషన్ వాడు పాయింట్ ఆఫ్ ది టైంలో యూజ్ చేస్తాం. ఓకేనండి. నౌ ఫర్. ఓకే, ఈ ఫర్ అనేది పీరియడ్ ఆఫ్ టైంలో యూజ్ చేస్తాం కాబట్టి అసలు వాట్ ఆర్ ద పీరియడ్ ఆఫ్ టైం, అసలు పీరియడ్ ఆఫ్ టైమ్స్ ఏంటో మనం చూద్దామండి. ఓకే, ఫర్ 2 hours, ఫర్ 3 days, ఫర్ 5 years, ఫర్ 4 weeks, ఫర్ 15 minutes, ఫర్ ఏ లాంగ్ టైం. ఓకే, ఇలా వచ్చినప్పుడు మనం ఫర్ అనే ప్రిపోజిషన్ వాడి యూజ్ చేస్తాం. 2 hours, ఇక్కడ ఫర్ 2 hours అన్నాం కదండి, అంటే 2 hours వచ్చినప్పుడు మనం ఫర్ అనే ప్రిపోజిషన్ వాడి యూజ్ చేస్తాం. ఇక్కడ 5 o'clock అంటే పాయింట్ ఆఫ్ టైం చెప్తుంది కాబట్టి మనం సిన్స్ 5 o'clock అని చెప్పాం. ఇక్కడ పీరియడ్ ఆఫ్ టైం కాబట్టి ఫర్ 2 hours అని చెప్పాం. ఓకేనండి. సో రెండింటికి డిఫరెంట్ తెలుస్తుంది కదా. ఓకే, నెక్స్ట్ ఫర్ 5 years, ఇక్కడ మనం 5 years అని చెప్పాం. ఎందుకని 5 years దగ్గర మనం ఫర్ అనే ప్రిపోజిషన్ వాడి యూజ్ చేస్తాం, పీరియడ్ ఆఫ్ టైం కాబట్టి. ఓకే, ఇక్కడ ఇయర్స్కి 5 yearsకి ఫర్ అనే ప్రిపోజిషన్ వాడు యూజ్ చేస్తాం. ఇక్కడ 1995 అంటే ఇక్కడ ఇయర్ని మెన్షన్ చేసినప్పుడు సిన్స్ అనే ప్రిపోజిషన్ వాడు యూజ్ చేస్తాం, అంటే పాయింట్ ఆఫ్ టైం కాబట్టి మనం ఇక్కడ ఇయర్ని చూపించేటప్పుడు సిన్స్ అనే ప్రిపోజిషన్ వాడు యూజ్ చేస్తాం. సో ఎన్ని ఇయర్స్ చెప్పినప్పుడు ఫర్ అనే ప్రిపోజిషన్ వాడు యూజ్ చేస్తాం. ఓకే, now small test for you. Okay, what preposition words write in blanks? First blank is she has been dancing dash evening. ఓకే, ఈవినింగ్ అనగానే మనకి ఏం గుర్తొస్తుందండి, పాయింట్ ఆఫ్ టైం అనేది గుర్తొస్తుంది. ఓకే, పాయింట్ ఆఫ్ టైం. సో పాయింట్ ఆఫ్ టైంలో మనం ఏమి యూజ్ చేస్తాం, సిన్స్ అనే ప్రిపోజిషన్ వాడు యూజ్ చేస్తాం. చూడండి, సిన్స్ 1995, సిన్స్ జూన్, సిన్స్ ఫ్రైడే, సిన్స్ 5 o'clock, సిన్స్ మార్నింగ్, సిన్స్ ఈవినింగ్. ఓకే, ఈవినింగ్ అనగానే మనం సిన్స్ అనే ప్రిపోజిషన్ వాడు యూజ్ చేయాలి. నౌ షీ హ్యాస్ బీన్ డాన్సింగ్ డాష్ ఈవినింగ్ అంటే ఈవినింగ్ నుంచి ఆమె డ్యాన్స్ వేస్తూ ఉన్నది. సో వీ హ్యావ్ టు రైట్ హియర్ సిన్స్ ఈవినింగ్. ఓకే, నెక్స్ట్ బ్లాంక్, ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ డాష్ 1 hour. ఓకే, 1 hour అంటే 1 hour నుంచి వర్షం వస్తూ ఉన్నది అన్నమాట, వర్షం వస్తూ ఉన్నది. ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ డాష్ 1 hour. సో ఇక్కడ 1 hour అనగానే మనకి ఏం తెలుస్తుంది, పీరియడ్ ఆఫ్ టైం తెలుస్తుంది. సో పీరియడ్ ఆఫ్ టైం
మనకి పీరియడ్ ఆఫ్ టైం అనగానే ఫర్ అనే ప్రిపోజిషన్ వాడు యూజ్ చేయాలి. ఇక్కడ చూడండి, ఫర్ 2 hours, ఫర్ 3 days, ఫర్ 5 years, ఫర్ 4 weeks, ఫర్ 15 minutes, ఫర్ ఏ లాంగ్ టైం. ఓకే, ఇలా వచ్చినప్పుడు ఇక్కడ మనకి 2 hours చూపిస్తుంది కదండి. సో ఇలా 2 hours అని పీరియడ్ ఆఫ్ టైంని మనకి మెన్షన్ చేసినప్పుడు ఫర్ అనే ప్రిపోజిషన్ వాడు యూజ్ చేయాలి. దట్స్ వై యూ రైట్ హియర్ ఫర్. ఓకే, నౌ ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ ఫర్ 1 hour. రైనింగ్ ఫర్ 1 hour అంటే మనకి 1 hour నుంచి కూడా వర్షం పడుతూ ఉంది అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్, థర్డ్ వన్, స్మాల్ టెస్ట్ ఫర్ యూ. వీ హ్యావ్ బీన్ లివింగ్ హియర్ డాష్ 2 years. ఇక్కడ 2 years అనగానే మనకి పాయింట్ ఆఫ్ టైం చూపిస్తుందా, పీరియడ్ ఆఫ్ టైం చూపిస్తుంది అనేది ఆన్సర్ గెస్ట్ చేసి రైట్ ఇన్ ఆన్సర్ కామెంట్ బాక్స్. ఓకే.